బంగాళాఖాతంలో ఏర్పడిన వర్ధ తుఫాను కారణంగా కృష్ణా జిల్లా మచిలీపట్నం వద్ద సముద్రంలో అలల ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. తీరంలో గాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. తుఫాను కారణంగా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని శాఖలను అప్రమత్తం చేసింది. మత్స్యకారులను సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. మచిలీపట్నం తీరంలో 2వ నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. సముద్రంలోకి జాలర్లను అనుమతించడం లేదు. ఎక్కడికక్కడ బోట్లను నిలిపివేశారు. మంగినపూడి బీచ్ వద్దకు సందర్శకులు రావద్దని అధికారులు సూచించారు. వర్ధా తుఫాను ప్రభావం జిల్లాలపైన క్రమంగా కనిపిస్తోంది. కృష్ణా జిల్లాలో తుఫాను ప్రభావం ఎలా ఉందో మచిలీపట్నంలోని మా ప్రతినిధి రమణ అందిస్తారు. లలిత, వర్ధ తుఫాను బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వర్ధ తుఫాను క్రమంగా తీరం వైపుగా ముంచుకొస్తుంది. వస్తున్నటువంటి వర్ధ తుఫానుతో తీర ప్రాంతంలో, ప్రధానంగా బంగాళాఖాతం తీర ప్రాంతంలో వాతావరణం ఎప్పటికప్పుడు మారుతూ ఉంది. ఇక్కడ పరిస్థితిని మనం చూస్తున్నాం. మచిలీపట్నంలో సమీపంలో ఉన్నటువంటి ముంగినపల్లి బీచ్ వద్ద మనం ప్రస్తుతం ఉన్నాము. ఇక్కడ సముద్ర బంగాళాఖాతం తీరం బీచ్లో ఇప్పుడు మనం ప్రస్తుతం పరిస్థితిని చూస్తున్నాము. ఇక్కడ సముద్రం దాదాపు ఇవాళ ఉదయం నుంచి కూడా అలల తీవ్రత క్రమంగా పెరుగుతుంది. నిన్న మొన్న కూడా కొంత తక్కువ స్థాయిలో అలలు ఇక్కడ వచ్చేవి. బీచ్లో సాధారణ స్థితిలో వచ్చేవి. దాదాపు కనిపిస్తున్నటువంటి అక్కడ కొంత ఆల్రెడీ కొంతవరకు సముద్రం వచ్చేటువంటి ప్రాంతాన్ని సూచిస్తూ కొంత అక్కడ కట్టెలు కూడా నాటడం జరిగింది. అయితే ఈ నిర్ణీతమైనటువంటి స్థానం కంటే కూడా దాదాపు చాలా ముందుకు కూడా సముద్రం వస్తుంది. ప్రధానంగా అలల తీవ్రత క్రమంగా పెరుగుతోంది. పెద్ద ఎత్తున అలలు ఇక్కడ తీరం వైపుగా వస్తున్నాయి. ప్రధానంగా సముద్రంలో ఏర్పడినటువంటి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ తుఫాను కారణంగానే ఈ పరిస్థితి నెలకొంది. అయితే తీర ప్రాంతంలో ఉన్నటువంటి వైపు వచ్చేటటువంటి ఈ బీచ్కు వస్తున్నటువంటి వాళ్ళ సందర్శకులందరూ కూడా ఇవాళ ఉదయం నుంచి ఈ బీచ్ వైపు వచ్చేందుకు కూడా కొంత భయపడేటటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే పెద్ద ఎత్తున అలలు వస్తున్న వల్ల సముద్రం లోపలికి వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు. ఫలితంగా వాళ్ళ ఉదయం నుంచి కూడా దాదాపు గంటకు అలల ఉధృతి క్రమంగా పెరుగుతుండడం, అలాగే సముద్రం కూడా ఒకంత ముందుకు వస్తుండటంతో కొంత జంకాల్సినటువంటి పరిస్థితి మాత్రం ఇప్పుడు ఏర్పడింది. తీర ప్రాంతం అంటే అదేవిధంగా ఇక్కడ గాలులు కూడా కొంత ఉదయం నుంచి ఇప్పటి కొంత ఎదురుగాలులు పెరుగుతూ ఉన్నాయి. మచిలీపట్నం వద్ద తీరం వైపు మొత్తంగా కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి తీరం వైపు అంతా కూడా సముద్రం మొత్తం ఇదే పరిస్థితి ఉంది. ఇవాళ ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున ఈ మంగినపల్లి బీచ్కు అంటే ప్రతి వారం కూడా వస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ వారం కూడా చాలామంది సందర్శకులు వచ్చారు. అయితే ఈ సముద్రంలో అలల తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి దృష్ట్యా చాలామంది సందర్శకులు కూడా ఇటువైపు వచ్చేందుకు కూడా కొంత జంకాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే కొంతమంది ధైర్యం చేసి సముద్రంలోకి వెళ్తున్నప్పుడు కూడా పెద్ద ఎత్తున అలలు వస్తుండడంతో వాళ్ళందరూ కూడా అప్రమత్తమై కొంత ఎక్కువ లోపలికి వెళ్లకుండా సమీప ప్రాంతంలోనే వాళ్ళు సంచరిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ అలల దృష్ట్యా అధికారులు కూడా ప్రత్యేకంగా హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. తీరం వద్ద ఎక్కువ లోపలికి వెళ్ళవద్దు, సముద్రం లోపలికి వెళ్ళడం వల్ల అలల ఉధృతి ఎక్కువగా ఉన్నందువల్ల ప్రాణాపాయం ఏర్పడేటువంటి పరిస్థితి ఉందని చెప్పి వాళ్ళందరూ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా తీరంలో అలాగే సముద్రంలో అల్లకల్లోల పరిస్థితి ఉన్న దృష్ట్యా తీర ప్రాంతం నుంచి లోపలికి సముద్రంలోకి వెళ్ళేటటువంటి వారిని కూడా ఎవరిని కూడా లోపలికి వెళ్ళడం లేదు. ప్రధానంగా మత్స్యకారులు చేపల వేట కోసం వెళ్తుంటారు. ఈ పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా ఎవరు కూడా సముద్రం లోపలికి వెళ్లకుండా అధికారులందరూ కూడా నిర్వహించడం జరుగుతుంది. కృష్ణా జిల్లా వ్యాప్తంగా మచిలీపట్నం నుండి ప్రధానంగా 1000కి పైగా బోట్లు ప్రతిరోజు దాదాపు వేలాది మంది మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేట కోసం వెళ్తుంటారు. వీరందరూ కూడా ఈ తుఫాను దృష్ట్యా చాలామంది అందరూ కూడా ఒడ్డున్నే బోట్లను ఆపుకొని లోపలికి వెళ్లకుండా అధికారులు నిర్వహించడం పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ బీచ్లో ఉన్నటువంటి సందర్శకులు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు ఎప్పటి నుంచి ఉన్నారు బీచ్లో ఉదయం నుంచి పరిస్థితి ఎలా ఉంది? సముద్రంలో అలలు తీవ్రత ఎలా ఉంది సార్? పొద్దున్నుంచి చూస్తుంటే ఇప్పుడు అలలు చాలా ఉద్రేకంగా ఉంది సార్. మేము ప్రతి వారం వస్తాం సార్ సండే పూట, కానీ ఈరోజు చూస్తుంటే చాలా భయం వేస్తుంది సార్. ఇప్పుడు అలలు చూస్తుంటే వాటర్ ఇదంతా దిగడానికి కూడా చాలా భయం వేస్తుంది సార్. ఇందులో చాలా ఉద్రేకంగా ఉంది సార్ సముద్రం మొత్తం. చాలా చూస్తుంటే మన పొద్దున్న నుంచి కన్నా చాలా ఎక్కువగా వస్తుంది అలలు కూడా. ఈ వాటర్ చూస్తుంటే స్నానం చేయబుద్ధి ఇట్లేదు సార్ మాకైతే, కానీ చాలా ఉద్రేకంగా ఉంది సార్ సముద్రం అయితే. మీరు చెప్పండి, మీరు ఎప్పటి నుంచి చూస్తున్నారు? అంటే మామూలుగా రోజు ప్రతి వారం వస్తుంటారు మీరు, వచ్చినప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఈ వారం పరిస్థితి ఎలా ఉంది? అంటే ప్రతి వారం వచ్చేటప్పుడు బాగుందండి వాటర్. అది కూడా ఈ వారం ఏంటంటే మరీ హెవీగా వచ్చేస్తుంది వాటర్. అలలు కూడా పెద్ద పెద్ద అలలు రావడం జరుగుతుంది. వాటర్ కూడా ఈసారి బాగాలేదండి. ఈ ఒక పొద్దున్నుంచి ఉన్నాం కానీ
ఉదయం నుంచి ఉన్నాం కానీ వాటర్ అయితే బాగాలేదని ఎవరు స్నానం చేయడం ఫ్రెండ్స్. ఎట్లా ఉంది? మీరు చూస్తుంటారు కదా, ప్రతి వారం కూడా ఇక్కడే ఉంటారు, మీరు వ్యాపారం చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఎట్లా ఉంది పరిస్థితి, సముద్రం పరిస్థితి ఎలా ఉంది? అవునన్నా, నేను సండే వచ్చినప్పుడల్లా నేను మా డాడీతో పాటు ఇక్కడ వ్యాపారం చేయడానికి వస్తాను. అయితే నేను 3 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తూ ఉంటాను, కానీ ఎప్పుడు ఇంత బాగా ఉధృతంగా వచ్చింది ఇప్పుడు దాకా నేను చూడలేదు. అయితే ఈరోజు బాగా హెవీగా హైగా ఎక్కువ ఎత్తులో లేస్తున్నాయి. అంతేకాకుండా సముద్రం ఎదురుకు వచ్చేస్తుంది. చాలామంది దిగడానికి కూడా భయపడి ఒడ్డునే ఉంటున్నారు. ఇంతే కాకుండా నిన్నే చెప్పారు మత్స్యకారులను ఎవరిని వెళ్ళొద్దని, అందుకని ఈరోజు ఎవరు కూడా వెళ్ళలేదు. దీనికి చాలామంది భయపడి అసలు లోపలికి కూడా దిగడానికి భయపడుతున్నారు. సందర్శకులు చాలా మంది వచ్చినప్పటికీ కూడా అలల ఉధృతి ఎక్కువగా ఉన్న దృష్ట్యా వాళ్ళందరూ కూడా తీరం వైపు సముద్ర అలలను చూస్తూనే ఉండిపోతున్నారు, కానీ లోపలికి వెళ్లేందుకు కూడా సాహసించడం లేదు. అదేవిధంగా ఈ తీవ్రత గంట గంటకు పెరుగుతున్నట్టు దృష్ట్యా సముద్రం కూడా అలల తీవ్రత పెరుగుతున్నట్టు దృష్ట్యా ప్రత్యేకంగా అధికారులు కూడా ఇక్కడ హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది. ప్రధానంగా తీర ప్రాంతం అంతా కూడా 2వ నంబర్ ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేయడం జరిగింది. అంటే తీరం వైపుగా తుఫాను ముంచుకొస్తున్నటువంటి హెచ్చరికను ఇది చూపుతుంది. అదేవిధంగా 2 తర్వాత 3, 4, 5 ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేసే అవకాశం ఉన్నట్టు కూడా కొంతమంది అధికారులు మనతో చెబుతున్నారు. మొత్తం 11 ప్రమాద హెచ్చరికలు ఉండగా ప్రస్తుతం 2వ నంబర్ ప్రమాద హెచ్చరికను మచిలీపట్నం పోర్టు వద్ద జారీ చేయడం జరిగింది. మొత్తం ఈ ప్రమాద హెచ్చరికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా కూడా అధికారులందరూ కూడా అప్రమత్తమై ఉన్నారు. ఎలాంటి పరిస్థితి ఈ తుఫాను దృష్ట్యా ఎలాంటి అత్యవసర పరిస్థితి వచ్చినప్పటికీ కూడా, ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు తుఫాను తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా వెంటనే సహాయకారాలు అందించేలా అందుబాటులో ఉండాలని కూడా జిల్లా కలెక్టర్ ఇప్పటికే అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ మేరకు ఇటు ఉపేత నిర్వహణ, అలాగే పోలీసు, అలాగే రెవెన్యూ శాఖ, పంచాయతీరాజ్ తదితర అన్ని విభాగాలకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా జిల్లాలోనే వాళ్ళు కేటాయించినటువంటి స్థానంలోనే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ తదనుకూలంగా తగు సహాయ చర్యలు తీసుకునేందుకు వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇది మచిలీపట్నం వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి. కేవలం మన కోటితో కలిసి వెంకటరమణ, O2 స్టూడియో.